वेलकम टू वीएसवी हिंदी जंक्शन। हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी। భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మన వీడియోస్కి హైప్ కూడా యాక్టివేట్ అయ్యింది. మీరు హైప్ పాయింట్స్ ఇవ్వడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి వీడియో రీచ్ అయ్యేలా చేయొచ్చు. తమ్నైల్ చూసారు కదా, జరూర్, జరూరీ, జరూరత్. ఓకే, సో ఇవి వినడానికి ఒకే శబ్దంలా ఉన్నప్పటికీ ఈ మూడు పదాలు కూడా వేరు వేరు అర్థాలు ఇచ్చేటువంటి పదాలు. ఓకే, అండ్ దీని ప్రొనౌన్సియేషన్ జరూర్ అనకూడదు, జరూర్, జా, జా, ఏబిసిడిలో జెడ్ లాగా జరూర్ అనాలి. ఎందుకంటే ఇది ఉర్దూ ఒరిజినేటెడ్ వర్డ్. ఓకేనా, జా, జా, జరూర్. సరే, జరూర్ అనేది గ్రామర్ పరంగా ఇది క్రియా విశేషణ పదం, అంటే యాడ్ వర్బ్. అంటే దీని మీనింగ్ వచ్చి తప్పకుండా, ఖచ్చితంగా, తప్పకుండా, ఖచ్చితంగా. ఏదైనా ఒక పనిని ఖచ్చితంగా చేయాలని లేదా పని జరుగుతుందని చెప్పడానికి క్రియ ముందు దీన్ని వాడతాం. యాడ్వర్బ్స్ అంటేనే క్రియ ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అని చెప్పేది. సో క్రియకు ముందు పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. మీరు రేపు తప్పకుండా రండి. ఆప్ కల్ జరూర్ ఆనా. సో ఆనా అనొచ్చు, ఆయియే అని కూడా అనొచ్చు. ఆనా అనేటువంటి క్రియ కూడా ఫార్మల్ వర్డ్. తుమ్ము, ఆప్ రెండింటికి కామన్గా క్రియాపదాన్ని ఆనా అని ఉపయోగించేయచ్చు. అండ్ రెండవది జరూరీ. జరూరీ ఇది విశేషణ పదం. అవసరమైన లేదా ముఖ్యం. సో ఇది ఒక విశేషణ పదం. విశేషణ పదాల యొక్క పని ఏంటి? ఒక వస్తువు కానీ, ఒక వ్యక్తి కానీ దానిని డిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, మంచి బాలుడు అంటే బాలుడు ఎలాంటి వాడు? మంచివాడు. ఓకేనా, సో వాటి యొక్క విశేషతని కానీ వాటి యొక్క ప్రాముఖ్యతని కానీ తెలిపేటువంటి పదము జరూరీ. పని యొక్క ప్రాముఖ్యతను కూడా ఇక్కడ చూడండి. యహ కామ్ బహుత్ జరూరీ హై. ఈ పని చాలా ముఖ్యమైనది, అవసరమైనది, జరూరీ. అండ్ మూడవది జరూరత్. జరూరత్ అనేది నామవాచక శబ్దము. సో ఇది వ్యాకరణ పరంగా స్త్రీలింగ శబ్దము. ఎందుకు అంటే ఇది భావవాచకం, అంటే భావాన్ని తెలిపేటువంటి పదం. కాబట్టి వాక్యంలో దీనిని ఒక వస్తువుల లేదా ఒక భావనలో ఉపయోగిస్తారు, నౌన్ కాబట్టి. నాకు మీ అవసరం ఉంది. ముఝే ఆప్కి జరూరత్ హై. ముఝే ఆప్కి జరూరత్ హై. నాకు మీ అవసరం ఉంది. దీనికి సంబంధించిన ఇంకొక రెండు పదాలు ఉన్నాయి, జరూరతన్, జరూరత్ మంద్. జరూరతన్ అంటే అవసరం అయితే, ఆవశ్యకత రీత్యా. ఇది కొంచెం అడ్వాన్స్డ్ పదం. ఇది మనకు చాలా తక్కువగా వినబడుతూ ఉంటుంది. ఏదైనా అత్యవసర పరిస్థితిలో అని చెప్పడానికి వాడతారు. నెక్స్ట్ జరూరత్ మంద్. జరూరత్ మంద్ చాలా ఎక్కువగా అనిపించేటువంటి వర్డే. పేద, అవసరంలో ఉన్న వ్యక్తి. అవసరంలో ఉన్న వ్యక్తి లేదా పేదవాళ్ళు, జరూరత్ మంద్ లోగ్. పేదవారు అనాలి అనుకోండి, జరూరత్ మంద్ అని చెప్పాల్సి ఉంటుంది. సో ఇది వ్యాకరణ రూపంగా నామవాచకము అండ్ విశేషణం కూడా. మూల పదం వచ్చి జరూరత్,
దానికి మంద్ అనేటువంటి ఒక ప్రత్యయాన్ని జోడించాము. సో, జరూరత్ మంద్. ఓకేనా? మనం ఆపదలో ఉన్న పేద ప్రజలకు సహాయం చేయాలి. హమే జరూరత్‌మంద్ లోగోं की మదద్ కర్నీ చాహియే. ఓకే. సో, ఇలా మనం ఒక్కొక్క వర్డ్ తోటి 10 సెంటెన్సెస్ నేర్చుకుందాము. టోటల్ మీరు 35 సెంటెన్సెస్ నేర్చుకోబోతున్నారు. అండ్ జరూర్ అంటే తప్పకుండా, ఖచ్చితంగా. జరూరీ విశేషణ పదము, అవసరమైన, ముఖ్యమైన. జరూరత్ అంటే అవసరము. ఆవశ్యక్ అన్నప్పటికీ కూడా అవసరమైన జరూర్ జరూరీ ఉంది కదా మీనింగ్. సో, అలానే ఆవశ్యక్ అనేది కూడా సేమ్ మీనింగ్ ఇస్తుంది. బట్ ఇది కొంచెం ఫార్మల్. ఇది హిందీ వర్డ్. సో, మనకు ఎక్కువగా ఆవశ్యక్ అనేది వినపడుతుంది. లేదా జరూరీ అనే వర్డ్ కూడా వినపడుతుంది. ఓకేనా? సో, జరూర్ అనేటువంటి వర్డ్‌తో చూద్దాము. మీరు రేపు తప్పకుండా రండి. ఆప్ కల్ జరూర్ ఆనా. ఆప్ కల్ జరూర్ ఆయియే. ఆయియే లేదా ఆనా బోత్ ఆర్ కరెక్ట్. ఓకేనా? మీరు రేపు తప్పకుండా రండి. నాతో పాటు ఓరల్ చెప్తూనే ఉండాలి. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మీకు కంటెంట్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మాకు రియల్లీ చాలా ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది. అండ్ మీకు నెక్స్ట్ ఏ కంటెంట్ మీద డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. డెఫినెట్‌లీ వి విల్ డూ ఇట్. నువ్వు నాకు తప్పకుండా ఫోన్ చెయ్యి. సెకండ్ వన్ చూడండి. అతడు తప్పకుండా నిజం చెప్తాడు. వహ్ జరూర్ సచ్ బోలేగా. వహ్ జరూర్ సచ్ బోలేగా. అతడు తప్పకుండా నిజం చెప్తాడు. నువ్వు నాకు తప్పకుండా ఫోన్ చెయ్యి. తుమ్ నువ్వు ముఝే నాకు ఫోన్ జరూర్ కర్నా. జరూర్ కర్నా తప్పకుండా ఫోన్ చెయ్యి. ఇది తప్పకుండా జరిగి ఉంటుంది. యహ్ జరూర్ హువా హోగా. యహ్ జరూర్ హువా హోగా. ఇది తప్పకుండా జరిగి ఉంటుంది. డౌట్. ఓకే. మనం తప్పకుండా ప్రయత్నించాలి. హమే జరూర్ కోషిష్ కర్నీ చాహియే. కోషిష్ అనేది స్త్రీలింగ శబ్దము. దానిని బట్టి క్రియ ఎండ్ అవుతుంది. హమే జరూర్ కోషిష్ కర్నీ చాహియే. మనం తప్పకుండా ప్రయత్నించాలి. అతడు ఈరోజు తప్పకుండా గెలుస్తాడు. వహ్ ఆజ్ జరూర్ జీతేగా. వహ్ ఆజ్ జరూర్ జీతేగా. తప్పకుండా గెలుస్తాడు. మీరు ఈ పుస్తకం తప్పకుండా చదవండి. ఆప్ యహ్ కితాబ్ జరూర్ పడే. ఆప్ యహ్ కితాబ్ జరూర్ పడే. పడియే అన్నారు అనుకోండి, లైక్ రిక్వెస్ట్ కమాండింగ్‌లోకి వచ్చేస్తుంది. ఇది వీలైతే భవిష్యత్తులో తప్పకుండా చదవండి అనేటువంటి క్రియారూపం పడే. నువ్వు అక్కడికి తప్పకుండా వెళ్ళు. తుమ్ వహా జరూర్ జానా. తుమ్ వహా జరూర్ జానా. నువ్వు అక్కడికి తప్పకుండా వెళ్ళు. నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి. నేను తప్పకుండా సహాయం చెయ్యాలి. ముఝే జరూర్ మదద్ కర్నీ హై. నాకు అంటే జనరల్‌గా మై ప్లస్ కో ముఝే కదా! కానీ ఎప్పుడైతే క్రియ యొక్క రిజల్ట్ ఓకేనా, ఆ సహాయం చేయడం అనేటువంటి పని యొక్క రిజల్ట్ కర్త మీద పడుతుందో, అప్పుడు హిందీలో సబ్జెక్ట్‌కి కో యాడ్ చేయాలి. అలా యాడ్ చేస్తే వచ్చిన పదమే ముఝే. సో, ఇప్పుడు ముఝే వచ్చిన తరువాత సబ్జెక్ట్‌ని మర్చిపోండి. మదద్. మదద్ అనేది హిందీలో స్త్రీలింగ శబ్దము.
దానిని బట్టి కర్నీ హై అని చెప్పాలి. వారు తప్పకుండా చేరుకుని ఉంటారు. వే జరూర్ పహుంచ్ గయే హోంగే. వే పహుంచ్ గయే వారు చేరుకున్నారు. వే జరూర్ పహుంచ్ గయే హోంగే వారు తప్పకుండా చేరుకుని ఉంటారు. సో ఇప్పుడు జరూరీ అనేటువంటి శబ్దంతో చూద్దాము. అవసరమైన, ముఖ్యం. ఈ పని చాలా ముఖ్యం. యహ్ కామ్ బహుత్ జరూరీ హై. యహ్ కామ్ బహుత్ జరూరీ హై. ఈ పని చాలా ముఖ్యం. నీరు మనకు అవసరం. పానీ హమారే లియే జరూరీ హై. పానీ హమారే లియే జరూరీ హై. నీరు మనకు అవసరం. సో జరూర్ అండ్ జరూరీ అర్థం చేసుకుంటూ పదే పదే చెప్తూ ఉండండి సెంటెను. ఈ పేపర్ ముఖ్యమైనదా? క్యా యహ్ కాగజ్ జరూరీ హై? క్యా యహ్ కాగజ్ జరూరీ హై? ఈ పేపర్ ముఖ్యమైనదా? సమయానికి చేరుకోవడం ముఖ్యం. సమయ్ పర్ పహుంచనా జరూరీ హై. సమయ్ పర్ పహుంచనా జరూరీ హై. సమయానికి చేరుకోవడం ముఖ్యం. నాతో పాటు ఓరల్ చెప్తూనే ఉండండి. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. చదువుకోవడం అవసరం. పడాయి కర్నా జరూరీ హై. పడాయి కర్నా జరూరీ హై. చదువుకోవడం అవసరం. డాక్టర్ సలహా ముఖ్యం. डॉक्टर की सलाह जरूरी है. डॉक्टर की सलाह जरूरी है. డాక్టర్ సలహా ముఖ్యం. ఈ మీటింగ్ చాలా ముఖ్యమైనది. యహ్ మీటింగ్ బహుత్ జరూరీ హై. యహ్ మీటింగ్ బహుత్ జరూరీ హై. ఈ మీటింగ్ చాలా ముఖ్యమైనది. నిజం మాట్లాడడం ముఖ్యం. సచ్ బోల్నా జరూరీ హై. సచ్ బోల్నా జరూరీ హై. నిజం మాట్లాడడం ముఖ్యం. విశ్రాంతి తీసుకోవడం కూడా అవసరమే. ఆరాం కర్నా భీ జరూరీ హై. ఆరాం కర్నా భీ జరూరీ హై. విశ్రాంతి తీసుకోవడం కూడా అవసరమే. నాతో పాటు ఓరల్ చెప్తూనే ఉండాలి. పాస్వర్డ్ సురక్షితంగా ఉంచుకోవడం ముఖ్యం. పాస్వర్డ్ సురక్షిత్ రఖనా జరూరీ హై. పాస్వర్డ్ సురక్షిత్ రఖనా జరూరీ హై. అండ్ ఇప్పుడు జరూరత్ నౌన్ నామవాచక శబ్దము. అవసరం, నీడ్, నెసెసిటీ. నాకు మీ అవసరం ఉంది. ముఝే ఆప్కీ జరూరత్ హై. ముఝే ఆప్కీ జరూరత్ హై. నాకు మీ అవసరం ఉంది. మీకు డబ్బు అవసరమా? క్యా ఆప్కో పైసోం కీ జరూరత్ హై. జరూరత్ అనేది నామవాచకము, స్త్రీలింగ శబ్దము. అందుకని పైసోం కీ ఇది ఫిక్స్డ్. కీ దాని ముందు. ఓకేనా? క్యా ఆప్కో పైసోం కీ జరూరత్ హై. మీకు డబ్బు అవసరమా? నాకు ఒక పెన్ అవసరం. ముఝే ఏక్ పెన్ కీ జరూరత్ హై. ముఝే ఏక్ పెన్ కీ జరూరత్ హై. నాకు ఒక పెన్ అవసరం. ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ज़्यादा बोलने की ज़रूरत नहीं है. ज़्यादा बोलने की ज़रूरत नहीं है. ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. విజయానికి కష్టపడడం అవసరం. సఫలతా के लिए या सफलता पाने के लिए मेहनत की ज़रूरत है. सफलता के लिए मेहनत की जरूरत है.
విజయానికి కష్టపడడం అవసరం. ఈ విషయం యొక్క అవసరం లేదు. ఇస్ బాత్ కి జరూరత్ నహీ థీ. ఈ విషయం యొక్క అవసరం లేదు. ఇస్ బాత్ కి జరూరత్ నహీ థీ. పాస్ట్ టెన్స్ లో ఉంది. మాకు మీ సహాయం అవసరం. హమే మాకు ఆప్కి మదత్ మీ సహాయం की ज़रूरत है. हमें आपकी मदद की ज़रूरत है. हमें आपकी मदद की ज़रूरत है. మాకు మీ సహాయం అవసరం. నీకు ఏదైనా వస్తువు అవసరమా? क्या तुम्हें किसी चीज की जरूरत है? क्या तुम्हें किसी चीज की ఏదైనా వస్తువు किसी चीज की जरूरत है? నీకు ఏదైనా వస్తువు అవసరమా? జరూరత్ దాన్ని కరెక్ట్గా స్పెల్ చేయడం కూడా నేర్చుకోండి. ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఉంది. अब जाने की जरूरत है. अब जाने की जरूरत है. ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో జరూరత్ మంద్ ఆపదలో ఉన్న పేద, చాలా ఇంపార్టెంట్ యూస్ఫుల్ వర్డ్ ఇది. మనం ఆపదలో ఉన్న ప్రజలకు సహాయం చేయాలి. హమే జరూరత్మంద్ लोगों की मदद करनी चाहिए. हमें जरूरतमंद लोगों की मदद करनी चाहिए. अतड़ ఒక పేద విద్యార్థి. वह एक जरूरतमंद छात्र है. वह एक जरूरतमंद छात्र है. నీడీ స్టూడెంట్, ఒక సహాయం అవసరమైనటువంటి స్టూడెంట్. అతడు పేదవారికి భోజనం పంచాడు. उसने जरूरतमंदों को खाना बांटा. उसने जरूरतमंद जरूरतमंदों को खाना बांटा. అతడు పేదవారికి భోజనం పంచాడు. ఈ సంస్థ ఆపదలో ఉన్న వారికి సేవ చేస్తుంది. यह संस्था जरूरतमंदों की सेवा करती है. यह संस्था जरूरतमंदों की सेवा करती है. సో జరూరత్మంద్ అంటే అవసరం ఉన్నవాళ్ళు, అది పేదవాళ్ళు అయి ఉండొచ్చు, ఆపదలో ఉండుండొచ్చు. ఒకని వాళ్ళకి సేవ అవసరం, డబ్బులు అవసరం, భోజనం అవసరం. ఒకని వాళ్ళు జరూరత్మంద్. మనం పేదవారికి డబ్బులు దానం చేయాలి. హమే జరూరత్మందోं को पैसे दान करने चाहिए. हमें जरूरतमंदों को पैसे दान करने चाहिए. ఓకే, సో ఇలా మనం జరూర్, జరూరీ, జరూరత్, జరూరత్మంద్, ఓకేనా, చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ గురించి నేర్చుకున్నాము. సో అబ్ తక్ హమ్ సాత్ రహే. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.